హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక సరికొత్త వీడియోని అయితే చూపించబోతున్నాను. మీకు స్ట్రైట్గా చూసుకున్నట్టయితే ఒక దుప్పటి, ఆ దుప్పటి కింద ప్లేట్లో 2 విభూతి పళ్ళు, 2 త్రిశూలాలు. దీన్నే వీరభద్రుడి బోనం అంటారు. మీరు చాలా దుక్కులు చూసే ఉంటారు, ఎక్కువ పల్లెటూరులో, అక్కడక్కడ సిటీలో కూడా చూసే ఉంటారు. ఈ బోనం గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. అలాగే ఈ బోనాన్ని ఎవరు వేసుకుంటారో, ఎందుకు వేసుకుంటారో, దీనివల్ల లాభం ఏంటి, మొత్తం అన్ని క్లియర్గా మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం రండి. ఊరు మధ్యలో కానీ ఊరు చివరిలో కానీ ఉండి జమ్మ చెట్టు దగ్గర అయితే ఈ పూజ అయితే చేస్తారనమాట, పంతులను తీసుకొచ్చి. అయితే ఎందుకు ఈ పూజ చేయాలి, శుభకార్యం ముందుకు ఎందుకు ఈ పూజ చేస్తారనే విషయానికి వస్తే కనుక, ఒక కుటుంబంలో పెళ్లి కాకుండా ఎవరైనా చిన్నపిల్లలు చనిపోయినట్టయితే కనుక వాళ్ళు వీరలను అవుతారట. అయితే ఆ వీరలను అవునప్పుడు వీరభద్రుడి పూజ చేసి వాళ్ళని శాంతిపరిచి ఇప్పుడు జరిపించుకుంటే ఈ శుభకార్యానికి ఎటువంటి ఆటంకం కానీ అనర్థాలు కానీ ఎటువంటి కీడు లేకుండా సంతోషంగా జరిపించమని చెప్పేసి పూజ అయితే చేస్తారనమాట. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు, పిండి వంటలు, వాళ్ళకి ఇష్టమైన ఆహారం మొత్తం కూడా ఫ్రూట్స్తో సహా అన్నీ పెట్టి వాళ్ళని శాంతిపరుస్తారనమాట. బోనం పూర్తిగా వీడియో తీద్దామన్నాను, కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది, అందులోని చిన్న ఆలయం, జనం ఎక్కువ వచ్చారనమాట. అందుకు నేను వీడియో తీయడం అయితే పాసిబిలిటీ అవ్వలేదు. కాకపోతే మీకు ఇక్కడ ఇమేజెస్ చేస్తాను చూడండి. ఇంకా ఏంటంటే ఇక్కడ బోనం జరిగే పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే, చనిపోయిన ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా కుటుంబ సభ్యులు తినిపించే విధంగానే వాళ్ళతో మాట్లాడుతూ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అనమాట. నిజంగా చాలా రియాలిటీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఈ బోనం జరిగినప్పుడు క్లియర్గా వీడియో తీసి పెడతాను. అయితే ఈ బోనం చేసుకునేటప్పుడు రాజమండ్రిలో కోటిలింగాల రేవు ఉంటుంది కదా, ఆ రేవు దగ్గరకు వచ్చామన్నమాట. అయితే ఇంకొక డిఫరెంట్ ఏంటంటే, మనకి లింగ అంటే రజనీకాంత్ గారు లింగ సినిమా ఉంటుంది కదా, దాంట్లో మనకి మరకత్త శివలింగం అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి మరకత్త శివలింగం కలిగిన శివాలయం అయితే ఉందన్నమాట ఈ ఏటిగొట్టు మీద. చాలా బాగుంది శివలింగం అయితే. మరకత్త శివలింగం అంటే చాలా పవిత్రమైంది, అలాగే మంచి కాస్ట్లీ అయిన శివలింగం అనమాట. అలాంటి శివాలయాన్ని కూడా చూపిస్తాను రండి. ఇక్కడ మన కోటిలింగాల రేవు దగ్గర శివుని ఆలయాలు చాలా ఉన్నాయన్నమాట. మరకత్త శివలింగం కలిగిన శివాలయం, అలాగే శనేశ్వరుని ఆలయం, అర్ధనాథేశ్వర ఆలయం, ఇంకా చెప్పుకుంటా పోతే వీరభద్రుడి ఆలయం, బోల్డ్ ఉన్నాయన్నమాట. అలాగే చివరిలో చూసుకుంటే శారదాంబ ట్రస్ట్కి సంబంధించిన ఒక ఆలయం ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఇదండి వీడియో అయితే. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, అందుకని ఒక్క లైక్ చేయండి. ఉంటా మరి, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ సూర్య.